ఈ ముగ్గుని చూడంగానే మీకు అర్థమైపోయి ఉండాలిరా బాబోయ్, మా అమ్మకి నేను ఏ గిఫ్ట్ ఇచ్చానని సంగతి. మీకు అర్థమైందని సంగతి నాకు అర్థమైందిరా నాయన. నిజంగానే మా అమ్మకి నేను ప్రమిదలే గిఫ్ట్గా ఇచ్చాను. మీషోలో ఆర్డర్ చేసి ఈ కాలంలో ట్రెండ్ అయ్యే ప్రమిదలు మా అమ్మకి ఇచ్చాను. వాళ్ళ కాలంలో ప్రమిదలు ఆర్డర్ చేయమంది, నేను నాకు నచ్చినవి ఆర్డర్ చేస్తానని చెప్పాను. సరే నీకు నచ్చినవే తీసుకో అని చెప్పింది. మా అమ్మకి నేనైతే శివరాత్రి రోజున ఇచ్చిన మాట నిలబెట్టేసుకున్నారా. 3 నెలల కిందట చెప్పాను అనమాట, మా అమ్మకి గిఫ్ట్ ఇస్తాను శివరాత్రి పండుగ రోజున అని. అదైతే పండుగ రోజున పూర్తి చేసేసాను. మా అమ్మ చేతిలో పెట్టగానే మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా అమ్మ హ్యాపీగా ఫీల్ అయింది కాక ఖాళీ మొత్తం డఫ్ వేసుకొని చెప్పుకుందిరా, మా అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది, మా అమ్మాయి గిఫ్ట్ ఇచ్చిందని. ఎంతమంది మీ అమ్మకి ఈ పండుగ రోజుని గిఫ్ట్ ఇచ్చారు చెప్పండి.